ఒక గర్భవతైన జింక, ఏంటి, ఒక గర్భవతైన జింక నెలలు నిండాయి, నొప్పులు వస్తూ ఉన్నాయి, పిల్లని కనాలి, బిడ్డను కనాలి అని చెప్పి తన ప్రయత్నంలో తను అక్కడ ఉంది. ఈలోపు వర్షం స్టార్ట్ అయింది, పెద్ద వాన తుఫాను పడుతూ ఉంది, బాగా నొప్పులతో అల్లాడిపోతుంది. ఈలోపు ఒక వేటగాడు జింక వైపే గురిపెట్టాడు. దీని వైపు, జింక వైపే గురిపెట్టాడు. వర్షం పడుతూ ఉంది, వేటగాడిని గమనించింది. మరొక పక్క సింహము జింకను వేటాడటానికి సిద్ధంగా ఉంది. అది చూసింది జింక. ఈ రెండును తప్పించుకొని వెళ్దామంటే ఎదురుగా ప్రవహిస్తున్న నది అడ్డంగా ఉంది. వెళ్ళే ఓపిక లేదు, నొప్పులు ఎక్కువైపోయినాయి, నిండు చూలాలు, బిడ్డను కనే సమయము. ఎటు వెళ్ళాలి అంటే మరొక పక్క పిడుగుబడి పెద్ద మంటలు చెలరేగినాయి, నలు దిక్కులు మూసుకుపోయినాయి, ఎటు వెళ్ళే అవకాశము లేదు. దేవుణ్ణి తలుచుకుందేమో, దేవుణ్ణి అనుకుందేమో, ఏదో ఒకటి చేయనైనా నా బిడ్డ నేను క్షేమంగా ఉండాలి అని మనసులో ప్రార్థించుకుందేమో కానీ వేటగాడు గురిపెట్టి విసిరే టయానికి ఒక ఉరుము ఉరిమింది. ఆ మెరుపు వచ్చి వేటగాడి కళ్ళు చెదిరిపోయాయి. గురిపెట్టినటువంటి జింక వైపు బాణము గురి తప్పింది, వెళ్ళి దేనికి తగిలింది? సింహానికి తగిలింది. మండుతున్న మంటలు జింక వైపే వచ్చేసినాయి. ఒక పక్క వర్షం పడుతున్నప్పటికీ కూడా ఆ తుఫాను కాస్త పెద్దదైపోయింది. పెద్ద వర్షం వల్ల మండుతున్న మంటలు చల్లాడిపోయింది. ఈలోపు జింక ప్రసవించింది, ఒక అద్భుతమైన బిడ్డను కన్నది. వినండి, ఇది చెప్పడానికి కారణం ఏమిటో తెలుసా? సమస్యలు నలుదిక్కుల నుంచి మనల్ని ఏం చేస్తాయి? ముంచేస్తాయి. అలాంటి సమయంలో నువ్వు చేయవలసింది ఒకటే. ఈ నలుగురిని చూసింది, సమస్యలన్నీ జింకకు తెలుసు, కానీ తన దృష్టి మాత్రము బిడ్డను కనే దాని మీదనే పెట్టింది. ఇది తన మనసు ఎటు వెళ్ళనియలేదు, నా బిడ్డను నేను కనాలి అని చెప్పి ఎప్పుడైతే తన దృష్టి తన పని మీద పెట్టిందో ప్రకృతి కూడా దానికి సహకరించింది. అద్భుతంగా గురి తప్పిపోయింది. వేటగాడు బాణం వెళ్ళి సింహానికి తగిలింది. పెద్ద వర్షం వల్ల మంటలు కాస్త చల్లారిపోయాయి. తన బిడ్డను సకాలంగా కన్నది. బిడ్డ తల్లి క్షేమంగా ఉంది. ప్రియమైన దేవుని బిడ్డలారా, వాళ్ళు అంటున్నారు, వీళ్ళు అంటున్నారు, వీడంటున్నాడు, వాడంటున్నాడని వాళ్ళ వైపు వీళ్ళ వైపు చూసి టయాన్ని నీకు వేస్ట్ చేస్తావు. నీ పని మీద దృష్టి పెట్టు, గమ్యము చేరాలన్న మనసు పెట్టు, ఆలోచన నువ్వు ఏదైతే చేస్తున్నావో దాని మీద నీ యొక్క దృష్టిని సారించు, ముందుకు కొనసాగుతావు. కానీ అటు ఇటు దిక్కులు చూసావంటే నీ గమ్యము నువ్వు చేరలేవు. అంత్యదినాలు, అంత్యదినాలు అంటే అర్థం చెప్పండి. చివరి రోజులు, ముగింపు కాలము, ఆఖరి రోజుల్లో మనం ఉన్నాము అనటానికి అంత్య దినాలు అని బైబిల్ సెలవిస్తుంది. అంత్య దినాల్లో చాలా విషయాలు మీతో బోధించుకుంటూ వచ్చాను. 3-4 వారాలుగా మీతో చెప్తూ ఉన్నాను. అంత్య దినాల్లో ఒకటి అంత్య దశాని, నెంబర్ 2 అంత్య కాలం అని కూడా మీతో చెప్పాను. అంత్య దినాలు అనే అంశంలో 5 విషయాలు ఉన్నాయి. అందులో 2 మాటలు మీతో పంచుకున్నాను. ఎన్ని మాటలు? 2 మాటలు మీతో పంచుకున్నాను. అంత్య దినాల్లో మొదటి మాట, అంత్య దినాల్లో ఎలా ఉన్నాము లేకపోతే ఏం చేశారు అంటే, అంత్య దినాల్లో బంగారం కూర్చుకున్నవారు, అంత్య దినాల్లో డబ్బులు దాచిపెట్టుకున్న వాళ్ళు, అంత్య దినాల్లో వస్త్రాలు దాచుకున్న వాళ్ళు, అంత్య దినాల్లో కూడబెట్టుకున్న వాళ్ళు ఏమైంది? గబ్బిలాలు పాలైపోయింది. మరి బట్టలు ఏమయ్యాయి? చిమ్మట కొట్టేసి. యాకోబు అంటాడు, మీరు అంత్య దినాల్లో ధనం కూర్చుకున్నారు. చివరి కాలము అని తెలిసినప్పుడు, చివరి రోజులు అని తెలిసినప్పుడు, యేసుక్రీస్తు రాకడ సమీపించిందని తెలిసినప్పుడు మనం సంపాదన కోసం కాదు పాకులాడాల్సింది. మన ఆత్మీయ జీవితం ఎలా వెలిగించుకోవాలి, పరిశుద్ధతలోకి మనం ఎలా రావాలి, భక్తిలో మనం ఎలా నడవాలి, యేసు రాకడకు ఆయనతో పాటు మనం ఎలా ఉండాలి, ఇది కదా ఆలోచించాల్సిందే. మొదటి మాట మీతో పంచుకున్నాను. అంత్య దినాల్లో మనుషులు ఎలా ఉన్నారని చెప్పాను. అంత్య దినాల్లో వాళ్ళు ఏం కూర్చుకున్నారు? ధనం కూర్చుకున్నారు. అంత్య దినాల్లో ధనం కూర్చుకుంటుంది రాయబడింది. రెండో మాట, అంత్య దినాల్లో తీర్పు ఉంది. అంత్య దినాల్లో తెర మీదకి రాబోతున్నాం. అంత్య దినాల్లో జడ్జిమెంట్ ఉంది. మనము తీర్పులోకి రావడానికి వీల్లేదు.
నిజమైన క్రైస్తవులు, భక్తిపరులు, ఆత్మీయులు మీరు తెర మీదికి రావటానికి వీల్లేదు. తెర మీదకి వచ్చావా మన పని అయిపోయినట్టే. తీర్పులోకి వచ్చావా నీ పని అయిపోయినట్టే. నువ్వు చేసినవన్నీ బట్టబయలు అయిపోతాయి. అందుకే మనము తీర్పులో నుంచి ఎక్కడికి దాటామో జీవములోకి, మరణములోకి దాటిపోయాం. మనకు తీర్పు లేదు, మనకు జడ్జిమెంట్ లేదు. అంత్య దినాల్లో ఏం జరగబోతుందంటే జడ్జిమెంట్ ఉండబోతుంది. నిన్ను నిలబెట్టి లెక్కలు అడుగుతాడు. నువ్వేం చేసావు అడుగుతాడు. నువ్వు ఏం మాట్లాడావు అడుగుతాడు. నువ్వు ఎక్కడికి వెళ్ళావు అడుగుతాడు. నువ్వేం చేస్తున్నావు అడుగుతాడు. ప్రతిదీ కూడా లెక్క ఉంటుంది. ఆ జడ్జిమెంట్లో ఆ బుక్ తెరిచినప్పుడు నీ బండారం అంతా బయటపడబోతుంది. జడ్జిమెంట్. ఇక మూడో మాట విస్తరించి మాట్లాడాలంటే టైం చాలదు కాబట్టి త్వరగా మీతోనే మాట్లాడబోతున్నాను. మూడో మాట, అంత్య దినాల్లో మందిరానికి ప్రవాహం వల్ల జనం వస్తారు. మూడో మాట అర్థమైందా మీకు? అంత్య దినాల్లో మందిరానికి ఎలా వస్తారు? ప్రవాహం వల్లే ప్రజలు వస్తారట. ఎందుకు? ఒరే చివరి దినాలు రా, ఇప్పుడైనా మనం మారకపోతే కుదరదు అని చాలా మందిలో మార్పు వస్తుంది. ఎందుకు? జరుగుతున్న సంఘటనలు బట్టి, కలుగుతున్న భూకంపాలను బట్టి, వస్తున్న కరువులను బట్టి, వస్తున్న వైరస్లను బట్టి దేవుడి మీద భక్తి పెరుగుతుంది. దేవుని సన్నిధికి వెళ్ళాలని ఆశ కలుగుతుంది. మందిరానికి వెళ్ళి దేవునితో ఉండాలి అన్న ఆలోచన వస్తుంది ప్రజలకు. చదవండి ఇప్పుడు మీకా గ్రంథం 4వ అధ్యాయం 1 నుంచి 2, యెషయా గ్రంథం 2వ అధ్యాయం 2-3 వచనాలు. ఈ 2 వాక్యాలు ఒక భాగమే. ఇక్కడ ఏముంటుందో అక్కడ కూడా అదే ఉంటుంది. మీకా 4వ అధ్యాయం 1-2 వచనాలు, యెషయా గ్రంథం 2వ అధ్యాయము 2-3 వచనాలు. అంత్య దినములలో యెహోవా శిఖరమున ఎత్తబడగా ప్రవాహము వచ్చినట్లు జనులు దానిలోనికి, అంటే మందిరములోనికి. కాబట్టి ఆ కాలమున అన్యజనులు అనేకులు వచ్చి సియోనులో నుండి, ధర్మశాస్త్రమును, యెరూషలేములో నుండి యెహోవా వాక్కును బయలువెలును. యాకోబు దేవుని మందిరమునకు, యెహోవా పర్వతమునకు మనము వెలుదము రండి. ఆయన తన మార్గాల విషయమై మనకు బోధించును. మనం ఆయన త్రోవలలో నడుచుకుందామని చెప్పుకుందరు. ఎప్పుడు చెప్పండి? అంత్య దినాలు, చివరి కాలం, చివరి రోజుల్లో, ముగించే సమయంలో. ఈ అంత్యకాలంలో ప్రజలు ఏం చేస్తారంటే, అన్యజనులు ఏం చేస్తారంటే, యాకోబు దేవుని మందిరానికి వెళ్దాం రండి, అక్కడ బోధించే వాళ్ళు ఉన్నారు రండి, అక్కడికి వెళ్తే మనం బాగుపడతాం రండి, ఆయన మన మార్గం ఎలా నడవాలో నేర్పిస్తాడు రండి. యెషయా గ్రంథం కూడా చదవండి. ఇదే మాటలు యెషయాలోంచి మీకా తీసుకున్నాడో, మీకాలోంచి యెషయా తీసుకున్నాడో తెలియదు కానీ 2వ అధ్యాయం 2వ వచనం. అంత్య దినములలో పర్వతముల పైన, యెహోవా మందిర పర్వత శిఖరమున స్థిరపరచబడి కొండల కంటే ఎత్తుగా ఎత్తబడును. ప్రవాహము వచ్చినట్టు సమస్త అన్యజనులు దానిలోనికి వచ్చెదరు. ఆ కాలమున సియోనులో నుండి, ధర్మశాస్త్రమును, యెరూషలేములో నుండి యెహోవాకు బయలు వెళ్ళెను. జనములు గుంపులు గుంపులుగా వచ్చి యాకోబు దేవుని మందిరమునకు, యెహోవా పర్వతమునకు మనము వెలుదము రండి, ఆయన తన మార్గాల విషయమై మనకు బోధించును, మనము ఆయన త్రోవలలో నడుతుము అని చెప్పుకొందురు. చూసావా అక్కడ ఏ మాటలు ఉన్నాయో ఇక్కడ ఈ మాటలు ఉన్నాయి. యెషయాలో నుంచి మీకా తీసుకున్నాడో తెలియదు, మీకా గారు యెషయా తీసుకున్నాడో తెలియదు, కానీ రెండు ఒకటే. ఇక్కడ ఉన్న ప్రవచనమే అక్కడ ఉంది. అంత్య దినాల్లో ఏం జరగబోతుంది అంటే, అంత్య దినాల్లో అనేక మందిలో మార్పు వస్తుంది. అంత్య దినాల్లో అనేక మంది అన్యజనులు ప్రభు మందిరానికి పరిగెత్తుకుంటూ వస్తారు. అక్కడేమో ప్రవాహం అన్నాడు, ఇక్కడేమో గుంపులు గుంపులు అన్నాడు. ఎలా ఎలా అక్కడ మీకా గారు ఏమన్నాడు? ప్రవాహము వచ్చినట్లుగా వస్తారు అన్యజనులు దేవుని మందిరానికంటే, ఇక్కడ గుంపులు గుంపులుగా. ఇప్పుడు మన ప్రగతి కాలంలో ఎంతమంది ఉన్నారు అండి? వాళ్ళు రావాలంటే మన మందిరం పడుతుందా? వాళ్ళు వస్తే కదా. ఇప్పుడు రారు, ఎప్పుడు వస్తారు? ఏదో ఒకటి జరగాలి. కరోనా వైరస్ లాంటిది రావాలి అండి,
ఒక చిన్న భూకంపం వచ్చింది చందవరంలో మేము ఉన్నప్పుడు. చిన్న భూకంపం అంటే సాయంకాలం 6:30 అయింది. నాకు బాగా గుర్తు. 6:30 టైంలో మాకు మేకలు ఉన్నాయి కదా, మంచి మేకలు, 30 మేకలు. ఒకటి 2 పిల్లనిద్ది, ఒకటి ఒక పిల్ల, అంటే ఒక్కొక్క మేక ఒక పిల్లనిద్ది, ఒక్కొక్కటి 3 పిల్లనిద్ది, ఒకటి 4 పిల్లలు కూడా ఈయన మేకలు మాకు ఉన్నాయి. చాలా మంచి మేకలు అన్నమాట. అవన్నీ దొడ్డిలోకి, అంటే దొడ్డిలోకి 6:30 అయిపోయింది. దొడ్డిలోకి లోపలికి వేసాను. ఆ తడిక కట్టేశాము. బయటికి వస్తూ ఉన్నాను, భూమి అలా కదిలిందంటే అర్థమైంది నాకు. భూమి అలా వణికింది. ఎంత, ఒక్క సెకండే. ఇది జరిగి 6:30కి జరిగింది. 7:30కు ఒక మా అన్న ఒక అతను వచ్చాడు. వచ్చి నన్ను అరే అంటాడు, రా భయం వేసిందిరా, ఇక్కడ ఎలా ఉందో కానీ నేనున్న కాడ మాత్రం అటు ఇటు ఊగిపోయాను రా, చచ్చిపోతానని భయం వేసిందిరా అన్నాడు. ఏమైంది? భూకంపం వచ్చింది. అయితే ఏమంటావు ఇప్పుడు? ఏమని లేదు, రేపు నుంచి ఆదివారం నేను కూడా ఎక్కడికి వస్తాను, చర్చికి వస్తాను అన్న. చాలా మంచిదన్నా, మంచి శుభవార్త చెప్పావు, చాలా సంతోషంగా ఉంది నాకు అన్నా. ఆదివారం వచ్చాడు. 1 నెల రోజులు మేము ఎక్కడ మీటింగ్లకు వెళ్తే మా ఫ్రెండ్స్ మేము అక్కడికి వస్తా ఉన్నాం. 6-7 కిలోమీటర్ల దూరం లక్ష్మీపురం చందవరం నుంచి. ఒకరోజు మేము ముందు వెళ్ళిపోయాము, సాయంకాలం పొదువు కింది మేము అక్కడికి వెళ్ళామని తెలుసుకొని అంత టైంలో, ఆ చీకటి పడిన టైంలో 6-7 కిలోమీటర్లు నడుచుకుంటూ ఎంత ఆసక్తి పెరిగిందో, ఎంత ఆలోచన పెరిగింది. కారణం ఏంటి? భూమి కంపించింది, చచ్చిపోతామేమో భయం వచ్చేసింది. ఇంకా బతుకుతే ప్రభు కోసం బతకాలి, ప్రభువే నన్ను బతికించాలన్న ఒక భయంతో అది. అంత్య దినాలంటే ఇలాంటి సంఘటనలు జరగాలి. ఇలాంటివి జరిగితే కానీ ఏదో ఒక ప్రళయం, ఏదో ఒక ప్రమాదం, ఏదో ఒక వైరస్, ఏదో ఒక తెగులు, ఏదో ఒక కీడు ఎన్ని పెడుతున్నాడండి దేవుడు. ఎన్ని రకాలుగా ప్రపంచాన్ని అతలాకుతలం చేస్తున్నాడు. అలాంటి టైంలో ఎంతమంది మారిన వాళ్ళు ఉన్నారు, ఎంతమంది మారిన వాళ్ళు ఉన్నారు. మనకు 2020-21లో వచ్చిన కరోనా వైరస్ వల్ల మనుషుల్లో భయం పోయింది. ఏం భయం పోయిందంటే, ఇలాంటివి వస్తూ ఉంటాయి, పోతూ ఉంటాయి అనే ఆలోచన మనుషులు ఉండిపోయిందండి. అంటే మనిషి భయపడటంలా, ఇక వైరస్కు భయపడటంలా, భూకంపానికి భయపడటంలా, ఎలాంటి కీడుకు భయపడటంలా. ఇర్మియా గ్రంథం 30వ అధ్యాయం 23వ వచనం. ఇర్మియా గ్రంథం 30వ అధ్యాయం 23వ వచనం. ఇదిగో పెనుగాలి బయలుదేరుచున్నది, అది గిరా గిరా తిరిగి దిగును. కోపాగ్ని చల్లారదు. అంత్య దినాల్లో మీరు ఈ సంగతిని గ్రహింతురు. ఎప్పుడు గ్రహిస్తారు? ఇలాంటి వైరస్లు వచ్చినాయి. ఒకప్పుడు కలరా అనే ఒక వ్యాధి వచ్చింది. ఒకప్పుడు కైలాబ ఏదో పడుతుందని ఇందిరాగాంధీ టైంలో నేను చిన్న జ్ఞాపకం కూడా లేదు, మాకు చిన్నపిల్లలు అనుకుంటా, పుట్టామో లేదు కూడా తెలియదు, మా నాన్నగారు చెప్తుండేవాడు. ఇందిరాగాంధీ టైంలో కైలాబ్ అనేది ఒకటి పడుతుందంటే దాన్ని ఆమె ఏదో ఒక రూపంలో ఒక అయస్కాంతం పెట్టి సముద్రంలోకి లాగేసిందని. కలరా వచ్చినప్పుడు మా నాన్నగారు చెప్తూ ఉండేవాడు, ఇంకా చచ్చిపోతామని కోళ్ళు కుక్కలు కోసుకొని తింటా ఉన్నారట జనం. ఎందుకు? ఇంకెట్టా చచ్చిపోతాము, ఇవన్నీ ఏం చేసుకుంటాం మా నాన్నగారు చెప్తుంటే నాకు తెలియదండు. కలరా అని వ్యాధి వచ్చిందట, ఎక్కడోళ్ళు అక్కడ అంటు వ్యాధి మాదిరిగా, మొన్న వైరస్ మాదిరిగా, అది కూడా ఎక్కడోళ్ళు అక్కడ వాంతులు చేసుకోవడం, తావటం. ఎందుకు వచ్చిన పని ఇదంతా? ఏం చేసుకుంటాం? ఉన్న కోళ్ళు కోసుకుంటున్నారు, ఉన్న పొట్టేళ్ళు కోసుకొని ఎవరిపాటి కోళ్ళు తింటాం మొదలు పెట్టారట. ఇక్కడ రాయబడిన మాట అదే. ఇర్మియా గారు అంటాడు, ఇప్పుడు గ్రహించరు వీళ్ళు, ఎప్పుడు గ్రహిస్తారు? అంత్య దినాల్లో అర్థమవుతుంది. అంత్య రోజులు వచ్చినప్పుడు వాళ్ళకి అర్థమవుతుంది ఏం జరుగుతుంది అని. ఇర్మియా గ్రంథమే 23వ అధ్యాయం 20వ వచనం. 23-20. యెహోవా కోపము
చల్లారదు. అంత్య దినములలో బాగా గ్రహిస్తారు. ఇప్పుడు అర్థం కానే కాదు. ప్రార్థనకి రండి బాబు, మాకెక్కడ కుదురుతుంది పాస్టర్ గారు. దేవుణ్ణి నమ్ముకోండి, భలేవాడండి, దేవుడు ఎక్కడున్నాడండి అని మాట్లాడుతున్న వారు ఎప్పుడు అర్థమవుద్దో తెలుసా, ఎప్పుడు గ్రహిస్తారో తెలుసా, ఎప్పుడు తెలుసుకుంటారో తెలుసా? చివరి రోజులు వచ్చినప్పుడు, చివరి కాలము జరుగుతున్నప్పుడు, సంఘటనలు ప్రమాదకరంగా మారినప్పుడు, ప్రళయాలు సంభవిస్తున్నప్పుడు, అప్పుడు దేవుణ్ణి నమ్ముకోవాలి అన్న ఆశ పుడుతుంది. దేవుని దగ్గరికి వెళ్ళాలి, అన్యజనులు ప్రవాహం వలె వస్తారు. అన్యజనులు గుంపులు గుంపులుగా దేవుని నమ్ముకుంటారు. ఎప్పుడు? అంత్యకాలంలో, అంత్య దినములో. అయితే ఆమోసు గారు ఏమి రాశారో చూడండి. 8వ అధ్యాయం 10వ వచనం. ఆమోసు గారు ఏం రాశారు? దానియేలు, హోషేయ, ఆమోసు. 8వ అధ్యాయం 10వ వచనం. చూసావా? అంత్య దినాల్లో ఏం జరగబోతుంది? రేపు పండగని, క్రిస్మస్ అని ఆనందంగా ఉండమని చెప్తున్నాను కదా. ఈ పండగ రోజులు దుఃఖ దినములుగాను, ఈ పాటలు ప్రలాపములుగాను మార్చుదును. అందరినీ మొలల మీద గోనెపచ్చ కట్టుకొని చేయుదును. అందరి తలలు బోడి చేసేదును. ఒకనికి కలుగు ఏకపుత్ర శోకం వంటి ప్రలాపము నేను పుట్టింతును. దాన్ని అంత్య దినములలో ఘోరమైన శ్రమ దినంగా ఉండును. ఎలా ఉండబోతుంది అంత్య దినము? ఘోరమైన శ్రమ, భరించలేని వేదన, తట్టుకోలేనటువంటి శోధన, లేవలేని పరిస్థితి. ఇప్పుడు ఇందాక మనం చెప్పుకున్నామేమని, అంత్య దినాల్లో ప్రజలు ఎలా వస్తారు మందిరానికి? గుంపులు గుంపులుగా ప్రవాహం వల్లే తరలి వస్తూ ఉంటారు. ప్రవాహం వల్లే వందల వేలల్లో ప్రజలు, లక్షల్లో వస్తారు. ఇలా వచ్చినప్పుడు ఈ అంత్య దినాల్లో వాక్యం ఏమైపోయిందంటే అందుబాటులో లేకుండా పోయింది. అది జరిగేది అక్కడ. అర్థమైందా? వాక్యం లేదు. జనము వస్తారు, ఆయన బోధ విందాము, ఎలా నడవాలో నేర్పిస్తాడు, నీతి మార్గం నడిపిస్తాడు అని ప్రజలు వస్తారు. కానీ ఇప్పుడు 11వ వచనం, రాబోయే దినములలో దేశములో నేను క్షేమం పుట్టింతును. అది అన్నపానములు లేకపోవడం చేత కలుగు క్షేమము కాక, యెహోవా మాటను వినకపోవటం వలన కలుగు క్షేమముగా ఉండును. ఇది యెహోవా వాక్కు. కాబట్టి జనులు యెహోవా మాట వెదుకుటకై ఈ సముద్రము నుండి ఆ సముద్రం వరకు, ఉత్తర దిక్కు నుండి తూర్పు దిక్కు వరకు సంచరించుదురు గాని అది వారికి దొరకదు. 13వ వచనం, ఆ దినమందు చక్కని కన్యకలు యవనులను తప్పి చేత సొమ్మసిల్లెదరు. దేనికోసం? ఏ సుఖం? అంత్య దినాల్లో చివరి కాలంలో నువ్వు ప్రభు దగ్గరికి రావాలి, అప్పుడు మారితే బాగుంటుంది అని వచ్చావు. వాక్యం బోధించేవాళ్ళు లేరు, దేవుని మాటలు చెప్పేవారు లేరు, పాటలు పాడేవారు లేరు, కరపత్రాలు లేవు, బైబుల్ లేదు. ఏ లాభం? అందుకే సామెత ఒకటి ఉంది. కూర్చోండి బాబు, కూర్చోండి. దీపము ఉండగానే, చెప్పండి, దీపం ఉండగానే ఏం చేయాలి? ఇల్లు చక్కబెట్టుకో అని మన పెద్దల సామెత ఒకటి ఉంది. పొందిలో ప్రాణం ఉండగానే గమ్యమేమిటో, ఎక్కడికి వెళ్ళాలో తెలుసుకోవాలి. చివరి కాలమున నేను రక్షింపబడతాను అంటే, చివరి కాలమున పాపం ఆ సిలువలో ఉన్న రెండో దొంగకు అవకాశం దొరికింది. అలాంటి అవకాశం మనకు రాకపోవచ్చు. ఆ రోజు సిలువలో దొంగ ఏమన్నాడు? అయ్యా, నీ రాజ్యముతో వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకోయ్యా అని ఒక మాట అడిగితే అవకాశం అది దక్కింది వానికి. అలాంటి అవకాశం మనకు రాకపోవచ్చు. అంత్య దినాల్లో ఏం జరగబోతుంది అంటే, అంత్య దినాల్లో ప్రవాహం వల్లే ప్రజలు మందిరానికి వస్తారు. అన్యజనులు అనేక మంది గుంపులు గుంపులుగా మారుతారు. కానీ వాక్యము చెప్పటానికి ఎవరు? దేవుని మాటలు వినిపించేవారు ఉండరు, సేవకులు ఉండరు, బైబిల్స్ ఉండవు, కరపత్రాలు ఉండవు, పాటలు పాడేవారు ఉండరు. ఎలాంటి వాళ్ళు? యవనస్తులు, చక్కని కన్యకలు దేవుని మాట కోసం అంత్య దినాల్లో ఆరాట పడతారు. కానీ అందుబాటులో ఎవరు లేరు. రెండో మాట,
ఇందులో రెండో మాట, అంటే దీంట్లో మనం ఏమన్నా నాలుగో మాట అనాల. పోయిన వారం 2 మాటలు చెప్పాను, మూడో మాట మీకు చెప్పాను. నాలుగో మాట, అంత్య దినాల్లో ఏం జరగబోతుందంటే, అంత్య దినాల్లో మనుషులందరి మీద దేవుని ఆత్మను కుమ్మరించబోతున్నాడు. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. అంత్య దినాల్లో ఏం జరగబోతుంది? చివరి రోజుల్లో ఏం చేయబోతున్నాడు దేవుడు? దేవుని ఆత్మను అందరి మీదండి, ఒక్కరి మీద కాదు, అందరి మీదన దేవుని ఆత్మను కుమ్మరించబోతున్నాడు. అపోస్తుల కార్యాలు 2వ అధ్యాయం 17వ వచనం. అపోస్తుల కార్యాలు 2వ అధ్యాయం 17వ వచనం. బైబిల్ ఉన్నవారు తీసి చదవండి కొంచెం. అంత్య దినముల యందు మనుషులందరి మీద నా ఆత్మను కుమ్మరిస్తాను, కుమారులను మీ కుమార్తెలను ప్రవచించెదరు, మీ యవ్వనులకు దర్శనములు కలుగును, మీ వృద్ధులు కలలు కందురు. ఆ దినములలో నా దాసుల మీదను నా దాసులందరి మీదను ఆత్మను కుమ్మరిస్తాను. వాళ్ళు ప్రవచనాలు చెప్తారు, వారు అన్య భాషలు మాట్లాడతారు. ఎవరు వాళ్ళు? వృద్ధుల మీద, పిల్లల మీద, ఆడపిల్లల మీద, యవనస్తుల మీద. ఎప్పుడు? అంత్య దినాల్లో పరిశుద్ధాత్మ శక్తిని దేవుడు పంపించాడు. అందుకే ఆరాధన చేస్తున్నప్పుడు దేవుని ఆత్మ పూర్ణతలకి రండి, ఆత్మతో నింపబడండి అని మేము కేకలు వేస్తూ ఉంటాం. ఆత్మ నడిపింపు కావాలి. బైబిల్ సెలవిస్తుంది రోమపత్రికలో, నా ఆత్మ లేనివాడు నా వాడు కాదు. 8వ వచనంలో ఉంటుంది, 8వ అధ్యాయం 7వ వచనం అనుకుంటారు, చదవద్దులే. 8వ అధ్యాయం 9వ వచనంలో ఉంటుంది, క్రీస్తు ఆత్మ లేనివాడు కాదు. కిందకు వెళ్ళి 14వ వచనానికి వెళ్తే, దేవుని ఆత్మ చేత ఎందరూ నడిపింపబడతారో వారందరూ ఎవరు? దేవుని కుమారులు. 8వ అధ్యాయం అంతా కూడా పరిశుద్ధాత్మ గురించే. ఆత్మానుసారంగా నడిచేవాడు ఎలా ఉంటాడో, శరీరానుసారంగా నడిచేవాడు ఎలా ఉంటాడో ఇంటికి వెళ్ళాక క్షుణ్ణంగా 8వ అధ్యాయం చదువుకోండి. ఆత్మ పూర్ణతలో ఉన్న ఆడపిల్లలు, మగపిల్లలు ఎలా ఉంటారో, ఆత్మ లేనివారు ఎలాంటి దెయ్యాలు వేషాలు వేస్తారో 8వ అధ్యాయంలో కనిపిస్తాయి మనకు. ఆ రోజు మేడగదిలో 120 మంది ప్రార్థన చేస్తూ ఉన్నప్పుడు 10 దినములనగా పెంతుకోస్తు పండగ 50వ దినమున, అంటే యేసుక్రీస్తు పరలోకానికి ఆరోహణమైన 50వ రోజున, అంటే పెంతుకోస్తు దినమున అని రాయబడింది. పరిశుద్ధాత్మ 120 మందికి దిగి వచ్చింది వారి మీదకి. 2వ అధ్యాయం అపోస్తుల కార్యాలు చదవద్దు, టైం రాదు. మొదటి నుంచి మీరు చదువుకొని ఇంటికి వెళ్ళాక ఇవన్నీ. బలమైన గాలి వంటి ఒక అగ్ని వారి మీదకి దిగి వచ్చింది. వారు అన్య భాషలు మాట్లాడటం మొదలుపెట్టారు, పరిశుద్ధాత్మతో నింపబడ్డారు, దేవుని శక్తిని వాళ్ళు పొందుకున్నారు. ఈరోజు మన సంగతి ఏంటి? నువ్వు ఇంకా ఆత్మానుసారంగా ఉన్నావా లేక శరీరానుసారంగా ఉన్నావా? ఆత్మానుసారంగా నడుస్తున్నావా, శరీరానుసారంగా నడుస్తున్నావా? నూట 120 మంది గదిలో కూర్చొని ప్రార్థన చేస్తా ఉంటే పరిశుద్ధాత్మతో నింపబడిన తర్వాత వారి జీవితాలే మారిపోయాయి, వారి ఆలోచనలు మారిపోయాయి. ఇంతకు ముందులాగా బంగారం మీద మోజు వాళ్ళకి లేదు, బట్టల మీద మోజు లేదు, స్థలాల మీద పొలాల మీద మోజు లేదు, వారి సంపాదన మీద మోజు లేదు. వారంతా వదులుకున్నారు. తెలుసా మీకు? అంతా వదిలేసుకున్నారు, పరిశుద్ధాత్మ పూర్ణతలోకి వచ్చేసారు. అపోస్తలుడైన పౌలు ఎఫెసీ అనే పట్టణానికి బయలుదేరాడు 19వ అధ్యాయంలో. అపోస్తలుల కార్యాలు చదవద్దు. 19వ అధ్యాయంలో అపోస్తలుల కార్యాల్లో ఎఫెసీ అనే పట్టణానికి వెళ్ళినప్పుడు చాలా మంది యేసుప్రభువుని నమ్ముకున్న వాళ్ళు, శిశువులు అక్కడ కనిపించారు. వారిని చూశాడు. మీరు విశ్వసించిన వారా? అవునండి, దేవుని నమ్ముకున్నాం. అయితే పరిశుద్ధాత్మను పొందుకున్నారా అన్నాడు. ఏంటి? పరిశుద్ధాత్మను పొందుకున్నారు మీరు? పరిశుద్ధాత్మ అది ఎలా ఉంటుంది? వాళ్ళు అంటున్నారు, నాకు ఇంతవరకు తెలియదే, పరిశుద్ధాత్మ అంటే ఏంటో కూడా తెలియదు మాకు. ఏవో చాలా సంఘాలు మనం చూస్తున్నాం, చాలా మందిరాలు మనం చూస్తున్నాం. ఆత్మ లేనటువంటి సంఘాలు ఎన్నో ఉన్నాయి. ఆత్మను గౌరవించని సంఘాలు ఉన్నాయి, ఆత్మను ఎగతాళి చేసే సంఘాలు ఉన్నాయి, ఆత్మను వ్యతిరేకించే సంఘాలు ఉన్నాయి. ఇప్పుడు మనల్ని నడిపిస్తుంది ఎవరో తెలుసా? చెప్పండి. ఇప్పుడు మనల్ని నడిపిస్తుంది ఎవరు? పరిశుద్ధాత్మ, ఉత్తాత్మ కాదు. ఏ ఆత్మ?
పరిశుద్ధాత్మ నడిపింప. నేను వెళ్ళి, ప్రభు అన్నాడు, నేను వెళ్ళి మీ కొరకు నేనేం పంపిస్తాను? ఆదరణకర్తను పంపిస్తాను. మిమ్మల్ని నేను అనాథలుగా వదిలిపెట్టను. ఆ రోజు యేసు ప్రభు శిష్యులు బాధపడ్డారు యోహాను సువార్తలో. ప్రభు నువ్వు వెళ్ళిపోతావా? తండ్రి దగ్గరికి వెళ్ళిపోతే మా పరిస్థితి ఏంటి? నేను వెళ్ళి మిమ్మల్ని అనాథలుగా వదిలిపెట్టను ఆయన. మీ కొరకు నేనేం పంపిస్తాను? ఆదరణకర్తను పంపిస్తాను. మిమ్మల్ని నడిపించేవాడిని పంపిస్తాను. మిమ్మల్ని విడిపించేవాడిని నడిపిస్తాను. మిమ్మల్ని బలపరిచేవాడిని పంపిస్తాను. మిమ్మల్ని ధైర్యపరిచేవాడిని పంపిస్తాను. మీరు ఏ విధంగా ఉండాలో నేర్పించేవాడిని పంపిస్తాను. ఆయనే పరిశుద్ధాత్మ శక్తి. పరిశుద్ధాత్మ ఒక శక్తి. యేసు ప్రభు అపోస్తుల కార్యాలు 1వ అధ్యాయంలో ఆయన ఆరోహణమై వెళ్ళిపోయే ముందు అంటాడు, యెరూషలేములోకి ఆయా ప్రాంతాలు మీరు సాక్ష్యాలకు వెళ్లే ముందుగా వెళ్ళకండి, పరిశుద్ధాత్మతో నింపబడి శక్తి పొందేంత వరకు ఎక్కడే ఉండండి. శక్తి లేకపోతే వేస్ట్, అవ్వదు. లేకపోతే ఎలా? శక్తి లేకపోతే మీరేం చేయలేరు. బాప్తిసం ఇచ్చే యోహాను అనేక మందికి బాప్తిసం ఇస్తూ ఉన్నప్పుడు యేసు ప్రభు కూడా యోర్దాను నదిలో బాప్తిసం తీసుకోవడానికి వచ్చాడు. దానికి ముందు ఒక మాట అంటాడు, నేను మీకు నీళ్లతో బాప్తిసం ఇస్తున్నాను, కానీ నా వెనక ఒక ఆయన వస్తున్నాడు, ఆయన చెప్పులు వారు ఇప్పుట కూడా నేను ఎవరిని పాత్రుడిని కాను. ఆయన ఎలాంటి బాప్తిసం ఇస్తాడు? పరిశుద్ధాత్మలోను అగ్నిలోను మీకు బాప్తిసం ఇస్తాడు. అడుగుతున్నాను, పరిశుద్ధాత్మ నడుపుదల ఉందా మీకు అండి? పరిశుద్ధాత్మ ప్రేరేపణ ఉందా మీకు? 10 సార్లు నేను కొన్ని ఇళ్లకు అనుకోకుండా వెళ్ళిపోతాను. దాన్ని ఏమంటారు? పరిశుద్ధాత్మ ప్రేరేపణ. నా అంతటా నేను వెళ్ళింది కాదు అది. పరిశుద్ధాత్మ నడిపింపు. నా అంతటా నేను వచ్చింది కాదు అది. ప్రియులారా, 5వ మాట ముగిస్తున్నాను. అంత్య దినాలు ఎలా ఉండబోతున్నాయంటే, అంత్య దినాల్లో యేసుక్రీస్తు నమ్ముకున్న వారిని తిరిగి లేపుతాడో అంటే చచ్చిపోయిన వారిని, సమాధుల్లో ఉన్న వారిని, సమాధి చేయబడిన వారిని, సమాధులు తెరవబడి తిరిగి లేస్తాము. మనందరికీ నమ్మకం ఉందా లేదా? మీకు నమ్మకం ఉందా లేదా? ఏమండి, మనము సమాధిలో ఉంటాము, చచ్చిపోయాము, సమాధిలో ఉంటాము. అంత్య దినాల్లో ఆయన మన సమాధి దగ్గరికి వచ్చి లేమ్మలే అని లేపుతాడు. తెలుసా మీకు? 6వ అధ్యాయం యోహాను సువార్త, ఈ మాట చదవండి, 39వ వచనం. 6వ అధ్యాయం యోహాను సువార్త 39వ వచనం. ఆయన నాకు అనుగ్రహించిన దాని అంతటిలోనూ మిమ్మల్ని నేను పోగొట్టుకోను. అంత్య దినాల్లో దాన్ని లేపటయే నన్ను పంపిన వాని చిత్తమై ఉన్నది. కుమారుని చూసి ఆయన యందు విశ్వాసం ఉంచు ప్రతివాడు నిత్య జీవము పొందుటయే నా తండ్రి చిత్తము. అంత్య దినమును నేను వాని లేపుతాను. 44వ వచనం. 44. నన్ను పంపిన తండ్రి వారిని ఆకర్షించితేనే గాని ఎవడును నా యొద్దకు రాలేడు. అంత్య దినమున నేను వారిని లేపుదును. 54వ వచనం. నా శరీరము తిని నా రక్తము త్రాగువాడు నిత్య జీవం గలవాడు. అంత్య దినమున నేను వారిని లేపుదును. ఎప్పుడు? అంత్య దినాల్లో మనము లేవబోతున్నాం. మీకు ఒక స్టోరీ చెప్పాను ఆఖరిలో. మార్తా మరియా. ఎవరు? మార్తా మరియా. ఒకగానొక తమ్ముడు ఏమయ్యాడు? సహోదరుడు ఏమయ్యాడు? చచ్చిపోయాడు. రోగంతో ఉన్నప్పుడు యేసు ప్రభువుని రమ్మంటే ఆయన రాలా. ఆయన 2 రోజులు అక్కడ లేట్ చేశాడు. ఈలోపు చచ్చిపోయాడు. లాజర్ని ఏం చేశారు? సమాధి కూడా చేసేసారు. లాజర్ చచ్చిపోయిన 4 రోజులకి, సమాధి చేయబడిన 4 రోజులకి యేసు ప్రభు వచ్చాడు. యేసు ప్రభు రాగానే మార్త పరిగెత్తుకుంటూ వెళ్ళి, ప్రభువా నీవు ఎక్కడ ఉంటే నా తమ్ముడు బతికేవాడు. మరియా కూడా వచ్చింది, అదే మాటలు మాట్లాడినప్పుడు యేసు ప్రభు అన్న మాటలు ఏమని చెప్పండి మీరు? ఏమన్నాడు? మరలా లాజరు, చెప్పండి, మరలా లాజరు చేస్తాడు, బతుకుతాడమ్మా కదా, బతుకుతాడమ్మా. అయితే వీళ్ళిద్దరికి వాక్యం బాగా తెలుసు. ఎందుకంటే బేతనీయ గ్రామానికి వెళ్ళినప్పుడల్లా
యేసుప్రభుని ఇంట చేర్చుకొని మంచి మర్యాద చేసి మంచి భోజనం పెట్టి మరి అయితే యేసుప్రభు పాదాల దగ్గర కూర్చొని వాక్యం వినేది. అందువల్ల వీళ్ళకు వాక్యం తెలుసు కాబట్టి వాళ్ళన్న మాటలు చెప్పండి. యేసుప్రభు ఏమన్నాడు? మార్త మరి ఏమన్నారు? ప్రభువా, నువ్వు ఇక్కడ ఉంటే నా తమ్ముడు బతికేవాడు, నువ్వు ఇక్కడ లేనందువల్లే నా తమ్ముడు చచ్చిపోయాడు. యేసుప్రభు ఏమన్నాడు? చచ్చిపోయి నీ తమ్ముడు మరలా బతుకుతాడు. ఇప్పుడు అక్కా చెల్లెలు ఏమన్నారు చెప్పండి? 4 రోజులు అవుతుంది ఇంకా. పర్వాలేదు చెప్పండి, మిమ్మల్ని ఏమన్నా. వాళ్ళ అన్న మాటలు గుర్తుపెట్టుకోండి. 11వ అధ్యాయం 25వ వచనంలో, లేస్తాడు మాకు తెలుసు ప్రభువా, కానీ ఇప్పుడు కాదు, ఎప్పుడు? అంత్య దినాల్లో లేచిందని మేము ఎరుగుతుంది. అర్థమైందా? ఏమన్నాడు? 25వ వచనం 26వ వచనంలో, వాళ్ళు లేస్తాడు మాకు తెలుసు, నువ్వు చెప్పినట్టే లాజరు బతుకుతాడు, ఇప్పుడు కాదు, ఎప్పుడు? అంత్య దినాలు. అంటే వాక్యం ఎంత ఎరిగిన వాళ్ళు అర్థం చేసుకోండి. వాక్యం ఎంతగా వీళ్ళు అన్వేషించారో అర్థం చేసుకోండి. ఎప్పుడు లేస్తాడు? నువ్వు ఆరోహణమై పరలోకానికి వెళ్ళి తిరిగి మరలా భూమి మీదకి రెండోసారి వచ్చినప్పుడు అంత్య దినాలు, సమాధులు తెరవబడతాయి, అప్పుడు లేస్తాడు మాకు తెలుసు. 25వ వచనం చదువమ్మా. యోహాను సువార్త. నేను యోహాను సువార్త అంటున్నప్పుడే తీసి పెట్టుకోవాలి మీరు. 11:25. 24 చదువు. అంత్యదినమున పునరుద్ధానమును లేచునని ఎరుగుదము. చూసావా ఏమంటుందో? అంత్యదినమున పునరుద్ధానం ఉంది, అప్పుడు తిరిగి లేస్తారు, అప్పుడు మా తమ్ముడు కూడా లేస్తాడు. పిచ్చిదాన, నా యందు విశ్వాసం ఉంచువాడు చెప్పండి చచ్చిపోయినా తిరిగి బతుకుతాడు. బ్రతికి నా యందు విశ్వాసం ఉంచువాడు ఇక ఎన్నటికి సావే లేదమ్మా. నువ్వేం మాట్లాడుతున్నావు? ఎప్పుడు అంత్యదినం, ఇప్పుడు లేపుతాను నీ తమ్ముడిని. అంత్యదినాలు అంటే చివరి కాలం, ముగించే రోజుల్లో మనం ఉన్నాం. అందుకే అపాయకరమైన కాలం అని దీనికి పేరుంది బైబిల్లో. దుర్దినాలని దీనికి పేరుంది. అంత్యదినాలకు ఎన్ని పేర్లు ఉన్నాయంటే అపాయకరమైన కాలం, దుర్దినాలు, ఇంకా చెడు కాలము, దినములు చెడ్డవని బైబిల్ సెలవిస్తుంది. ఈ అంత్యదినాల్లో పరిశుద్ధత, భక్తి, ప్రార్థన, ఆత్మీయ జీవితం చల్లారిపోకుండా మండించుకునే బాధ్యత మీ మీదనే ఉంది. మీకు కావలసినంత వర్తమానం ఎక్కడుంది? మంచి పాటలు, ఇంతకన్నా బాగా పాడేవాళ్ళు ఎక్కడ దొరుకుతారు మీకు? మన పిల్లలు ఎంత అద్భుతంగా పాడుతున్నారు. ఆరాధన, స్తుతి ఆరాధన, ఇంకా మీలో ఆసక్తి పెరగాల, కానీ 30 నిమిషాలు నిలబెట్టి ఆరాధన చేయగలం అంత ఓపిక మా దగ్గర ఉంది. రెఫరెన్సులతో ప్రతి ఆధారం చూపించి ఎక్కడ ఏముందో వాక్యాన్ని మేము చక్కగా వివరించే పరిశుద్ధాత్మ సహాయం ఉంది. ఇప్పుడు మీరు మండకపోతే ఎప్పుడు? తలొంచుదా, ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన.